అమెరికాలోని షికాగోలో నడి రోడ్డుపై ఓ నల్లజాతీయుణ్ణి చంపిన దుర్ఘటనపై స్థానిక కోర్టు విచారణకు ఆదేశించింది. షికాగో రోడ్డుపై ఒంటరిగా సంచరిస్తున్న 17 ఏళ్ల నల్లజాతి యువకుణ్ణి ఓ తెల్లజాతి పోలీస్ అధికారి విచక్షణారహితంగా కాల్చి చంపాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు విడుదలవ్వడంతో నగరంలో ఆందోళన మొదలయ్యింది. దీంతో సదరు పోలీస్ అధికారిని విధుల నుంచి తప్పించి కస్టడీలోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన పోలీస్ మాత్రం నల్లజాతి యువకుడి వద్ద కత్తి ఉందని, అందువల్లే కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్తున్నాడు. మరోవైపు జాతి వివక్షకు వ్యతిరేకంగా వందల సంఖ్యలో నల్లజాతీయులను షికాగోలో నిరసన ప్రదర్శనకు దిగారు. అమాయకుడైన 17 ఏళ్ల కుర్రాణ్ణి అకారణంగా పొట్టనబెట్టుకున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. నల్లజాతీయుల నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు.